అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపుగా 1969లో 600 మంది విద్యార్థులు, ఇక 2001 నుండి 2014 వరకు జరిగిన ఉద్యమంలో దాదాపుగా 1200 పైచీలకు విద్యార్థులు ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైన సంఘటన అందరికీ తెలిసిందే. ఇక దానికోసం పూర్తి స్థాయిలో కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా కూడా ఎవరైతే అమరవీరుల కుటుంబాలు ఉంటాయో వాళ్ళలో ఉద్యోగం కానీ, దాంతోపాటు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం కానీ చేసిన మేలైతే మనం చూసాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అయితే జరుపుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో ఒకసారి చర్చిద్దాం. 2001 నుంచి 2014 కావచ్చు, 1969 ఉద్యమం కావచ్చు, 2014 నుంచి 2023 వరకు కావచ్చు, 2023 నుండి 2025 ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలను కూడా ఒకసారి అయితే చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో పూర్తి స్థాయిలో కూడా అడుగడుగున తెలంగాణ ఉద్యమకారులకు అవమానం జరుగుతుంది అనేది ఒక వర్గం ఆరోపిస్తుంది. లేదు తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిలో అంటే అందరికీ అవకాశాలు కల్పించలేం కదా, కొంతమందికి అవకాశాలు కల్పించామని మరో వర్గం చెప్తుంది. సో పూర్తిగా కూడా ఈ అంశాన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ ఎజెండాగా మార్చుకున్న పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఎటువైపు చూసినా, ఏ దిక్కు చూసినా కూడా ప్రతి ఇంటి నుంచి, ప్రతి గడప నుండి ఒక్కొక్క ఉద్యమకారుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పనిచేసిండు అనేది వాస్తవం. కొంతమందిపై కేసులు కావచ్చు, కొంతమందిపై కేసులు కాకపోవచ్చు, కొంతమంది లాఠీ దెబ్బలు తినొచ్చు, మరికొంతమంది లాఠీ దెబ్బలు తినకపోవచ్చు. కానీ అసలు సిసలైన వాస్తవం ఏంటి అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరూ పనిచేసిరు అనేది వాస్తవం. సో ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన వాళ్ళలో కొంతమంది అమరులైతే, మరికొంతమంది గాయాలతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు దినదిన గండంగా మారిపోయిన చాలా జీవితాలను కూడా మనం చూసాం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా భవిష్యత్తు మారుతాయనుకున్న కొంతమంది జీవితాలు చీకట్లలో ఉండిపోయిన పరిస్థితి చూసాం. ఇక మరికొంతమందికి పూర్తి స్థాయిలో కూడా ఊహించని అదృష్టమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిందని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు. సో మొత్తానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు అన్ని చోట్ల కూడా సంబరాలు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానికంటే ముందు పూర్తిగా కూడా ఒకసారి మనం చూడొచ్చు, దేశం కాని దేశం పరాయి దేశంలో యూకే పర్యటన ముగించుకొని డల్లాస్కు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కు సంబంధించి కేటీఆర్కు విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న తెలంగాణ వాదులు అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక డల్లాస్లో జై తెలంగాణ, అమెరికాలో తెలంగాణ వాదుల అలైభలై రాష్ట్ర అవతరణ బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు, కేటీఆర్కు అపూర్వ స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు, విమానాశ్రయం నుంచి పార్టీ శ్రేణుల భారీ ర్యాలీ, ఇక టార్చ్ బేరర్ ఆఫ్ తెలంగాణ అంటూ నినాదాలు, తెలంగాణ సాంస్కృతిక కళారూపాల ప్రదర్శన, గులాబీమయమైన ఏంది అంటే పెప్పర్ ఎరీనా ప్రాంగణం అంచు కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటు ఇక్కడ ఒకసారి మనందరం కూడా చూద్దాం. ఇది సుదీర్ఘమైన స్వప్నం సాకారమైన సుదినం అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి 2014 జూన్ 2న 6.5 దశాబ్దాల ఆకాంక్ష నెరవేరిన రోజు, తెలంగాణ స్వరాష్ట్రమై నిలిచిన రోజు. ఈ నేల ఆత్మగౌరవం కోసం అలుపెరగని పోరాటం సాగించిన కేసీఆర్ స్వరాష్ట్రాన్ని సాధించి అమరులకు నివాళి అర్పించిన రోజు. తెలంగాణకు ఇది 11వ పుట్టినరోజు. ఇది తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్కు రజతోత్సవ ఏడాది కూడా. ఏప్రిల్ 27 ఓరుగల్లు సభతో సంబరాలు ప్రారంభించుకుంది బీఆర్ఎస్. అమెరికాలోని డల్లాస్లోనూ కూడా వేడుకలను నిర్వహించుకుంటుంది. అటు రాష్ట్రావతరణ, ఇటు రజతోత్సవాలను కలిపి జరుపుకుంటున్న వేడుకలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు అంటూ కూడా ప్రధానంగా కూడా చూస్తున్న అంశాన్ని అయితే మనం చూడొచ్చు. సో మొత్తానికి ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలతో అమెరికాలోని డల్లాస్ నగరం వీధులు, డాక్టర్ పెప్పర్ ఎరీనా ప్రాంతం అంతా కూడా జై తెలంగాణ నినాదాలతో మారుమోగింది. అమెరికా గడ్డ మీద గులాబీ దళం అలైభలై తీసుకుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని తెలంగాణ బిడ్డలు, తెలంగాణ నుంచి వెళ్లిన మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో డల్లాస్ పట్టణం సంబరాలతో ఊగిపోయింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు డల్లాస్కు చేరుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు. ఈ పార్టీకి సంబంధించి ఎన్ఆర్ఐ సెల్ గ్లోబల్ కోఆర్డినేటర్కు సంబంధించి స్వాగతం పలికిన పరిస్థితి అయితే మనం చూసాం. సో మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా దేశం కాని దేశం పరాయి దేశంలో కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలు అయితే గ్రాండ్గా కొనసాగుతున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే అమెరికా పర్యటన ముగించుకొని డల్లాస్కి అయితే చేరుకున్నారు. డల్లాస్కు చేరుకున్న తరుణంలో పూర్తిగా కూడా కేటీఆర్కి అయితే స్వాగతం పలికిన పరిస్థితి అయితే కనబడుతుంది. కేటీఆర్కు స్వాగతం పలకడంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా
కేటీఆర్ రాకకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 24 వసంతాలు పూర్తి చేసుకుని 25వ ఏట వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు, ఇంకొక పక్కన రాష్ట్రానికి సంబంధించిన అవతరణ వేడుకలు కూడా రెండు చోటు చేసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన డల్లాస్కు సంబంధించిన ఎన్ఆర్ఐలు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మనందరం కూడా చూడొచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తమే కాదు ఇతర దేశాలలో, ఇతర దేశాల గడ్డ మీద మన తెలంగాణ బిడ్డలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో మొత్తానికి కేటీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమానికి సంబంధించి సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, డల్లాస్ ఎయిర్పోర్ట్లో కేటీఆర్కు తెలంగాణ ఎన్ఆర్ఐలు, బీఆర్ఎస్ఎల్ ప్రతినిధులు, అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్న పరిస్థితి అయితే ఇక్కడ చూడొచ్చు. ఇక దాంతోపాటు డల్లాస్ ఎయిర్పోర్ట్లో జై తెలంగాణ టార్చ్ బేరర్ కేటీఆర్ అంటూ ఫ్లకార్డులు పట్టుకొని స్వాగతం పలుకుతున్న తీరైతే ఇక్కడ చూడొచ్చు. సో మొత్తానికి డల్లాస్లో జై తెలంగాణ అంటూ చూడొచ్చు. డల్లాస్లో ఎయిర్పోర్ట్లో కేటీఆర్కు స్వాగతం పలికేందుకు పుష్పగుచ్చంతో వచ్చిన బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ సెల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల, బీఆర్ఎస్ యూఎస్సీ అడ్వైజరీ చైర్మన్ మహేష్ తన్నీరు అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా ఈ అంశాన్ని చూడొచ్చు. సో మొత్తానికి కేటీఆర్కు సంబంధించి యూకే పర్యటన అయితే సక్సెస్ అయింది. తెలంగాణ విజయాలను వివరిస్తూ పెట్టుబడులను ఆహ్వానిస్తూ మీటింగ్స్, బీఆర్ఎస్ యూకే సెల్ నేతలతో మీటింగ్, ఇక బిర్జ్ ఇండియా సదస్సుకు హాజరు పెట్టుబడులు పెట్టాలంటూ విజ్ఞప్తి, లండన్ ఎయిర్పోర్ట్లో వీడుకోలు, భారీగా తరలివచ్చిన అభిమానులు, లండన్ నుంచి డల్లాస్కు పయనం, నేడు డల్లాస్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలలో కూడా పాల్గొననున్న కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. ఇటు దాంతోపాటుగా కేటీఆర్ను కలిసేందుకు కనెక్టింగ్ నుంచి డల్లాస్కు చేరుకుంటున్న తన మిత్రులతో కిషోర్ అంటూ కూడా ఇక్కడ మరో అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు. సో మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా కార్యక్రమం అయితే విజయవంతమైంది. విదేశీ పర్యటనకు సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభలతో పాటు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న తీరైతే మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇదే అంశానికి సంబంధించి ఒకసారి అయితే చూడొచ్చు, తెలంగాణ ఫార్మేషన్ డే అంటూ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ యాడ్ అయితే చూడొచ్చు. నేడు అమెరికాలో కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ నాయకులు, మిత్రులు 25వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా వారికి ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ కూడా చూడొచ్చు. పటేలోల్ల కార్తిక్ రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు, రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా యాడ్ అయితే చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాట్లకు సంబంధించి, ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇదే అంశానికి సంబంధించి నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వేడుకలకు ముఖ్య అతిథులుగా జపాన్ బృందం అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే జరిగిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇక దీనితో పాటుగా ప్రధానంగా కూడా మనం చర్చించుకోవాల్సిన మరొక అంశం కూడా ఉంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ విధంగా వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నారో ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. తుమ్మల నారాజ్, సొంత సర్కార్పై మంత్రి అసంతృప్తి, సాగు పథకాల అమలుపై అసహనం, రైతు భరోసా ఆపివేతపై మండిపాటు, తన శాఖ పథకాలకు నిధులు ఇవ్వకపోవడంపై సీఎంని నిలదీత, ఇటీవలి సమీక్షలోనూ అసంతృప్తిని వెళ్లగక్కిన వ్యవసాయ శాఖ మంత్రి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నారాజ్ అయ్యారా? సొంత సర్కార్ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారా? రైతులతో ముడిపడిన తన శాఖకు సంబంధించిన పథకాల అమలు తీరుపై ఆగ్రహంగా ఉన్నారా అంటే అవుననే సమాధానం అయితే చాలా స్పష్టంగా వినబడుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా మీరు చూడొచ్చు, ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి ఎందుకున్నారా ఈ పార్టీలో అనే కాడికి కూడా వెళ్ళింది అనేది మనం గతంలో కూడా చూసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఒక సొంత పార్టీకి సంబంధించిన మంత్రి ఇంత అసంతృప్తిని వెళ్ళగక్కడం ఏంటి అనేది చూద్దాం. సో నిధుల కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీశారా అంటే అవుననే ప్రశ్నలకు వ్యవసాయ శాఖ వర్గాలు అవుననే సమాధానం చెప్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత రాష్ట్ర రైతాంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందనే అభిప్రాయాలున్నాయి. అరోకొరో రుణమాఫీ, ఆగిన రైతు భరోసా, ధాన్యం కొనుగోలు, ఎరువులు, విత్తనాల కొరత, ఇలా ప్రతి అంశంలోనూ రైతులు మళ్లీ గోసపడుతున్నారు. ఈ పరిస్థితులకు ప్రభుత్వ పెద్దలే కారణమనే అభిప్రాయాన్ని మంత్రి తుమ్మల వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఆ ఇద్దరు కీలక మంత్రులు వ్యవసాయ శాఖకు అవసరమైన నిధులు కేటాయింపులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆలోచనలలో మంత్రి ఉన్నట్లుగా వ్యవసాయ శాఖలో చర్చ జరుగుతుంది. ఇక నిధులు లేక ఆగిన రైతు పథకాలు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్తి స్థాయిలో వ్యవసాయ శాఖ నిధులకు గండం వేధిస్తున్నది. దీంతో అనేక రైతు పథకాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. చీటికి మాటికి మంత్రుల హెలికాప్టర్ల ప్రయాణానికి 27 కోట్ల రూపాయల ఖర్చు చేసి మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు చెల్లదని తెలిసినా కూడా 160 కోట్లతో కులగణన, ఇలా ప్రభుత్వం అనేక సందర్భాలలో అనవసరమైన ఖర్చులు చేస్తుందనే విమర్శలు వినబడుతున్నాయి. ఈ విధంగా కోట్లకు వృధా చేస్తున్న సర్కార్ రైతుల ప్రయోజనాల కోసం మాత్రం నిధులు విడుదల చేసేందుకు ససేమిరా అంటున్నట్టుగా తెలుస్తుంది. రైతు భరోసా పథకాన్ని అర్ధాంతరంగా నిలిపివేసింది. ఈ పథకం కింద యాసంగి సీజన్కు 9,300 కోట్లు ఇవ్వాల్సి ఉండగా 5,000 కోట్లు మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకుంది. ఇక మిగిలిన 4,300 కోట్లు విడుదల చేయడం లేదు. రైతు మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల పరిహారం అందించే రైతు బీమాకు కూడా సర్కారు ప్రీమియం చెల్లించకపోవడం గమనార్హం. దీంతో మరణించిన రైతు కుటుంబాలకు 5 లక్షల పరిహారం అందడం లేదు. పంటల బీమాను అమలు చేస్తామని గొప్పగా చెప్పిన ప్రభుత్వం 3,000 కోట్లు చెల్లించలేక ఆ పథకాలన్నీ అమలు చేయడం లేదు. నిరుడు పచ్చిరొట్టె విత్తనాల బకాయిలు చెల్లించకపోవడంతో సరఫరాదారులు విత్తనాలు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధాన్యం కొనుగోలు సమస్యలు అన్నీ ఇన్ని కావు. రైతులు నెలల తరబడి కొనుగోలు కేంద్రాలలో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సన్నధాన్యానికి 500 బోనస్ ఇస్తామని గొప్పగా ప్రకటించిన సర్కార్ రైతులు సన్నధాన్యాన్ని విక్రయించి నెల రోజులు గడుస్తున్న ₹1 కూడా వారికి చెల్లించలేదు అంటూ కూడా చూస్తున్నా. ఇక్కడ ప్రధానంగా కూడా మంత్రికి సంబంధించిన ఆవేదనను మనం చూస్తున్నాం. సో పూర్తి స్థాయిలో కూడా తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి మంత్రివర్గంలో పూర్తి స్థాయిలో నారాజులో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. వాస్తవమైన విషయం. ఎందుకంటే వ్యవసాయ శాఖ మంత్రిగా పూర్తి స్థాయిలో కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో పెట్టుబడికి 40,000 కోట్ల రూపాయలు కావాలి. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా 40,000 కోట్ల రూపాయలకు కనీసం ఎంత మహా అంటే 18,000 కోట్ల రూపాయలనేమో ఖర్చు చేసిలు. అసెంబ్లీలో 26,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఆ బడ్జెట్కు సంబంధించి ఆమోదం తెలిపిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరొక చర్చనీయ అంశం ఏంటంటే రైతులకు రుణమాఫీ కాలే, రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు. దాంతోపాటు విత్తన ఎరువులకు సంబంధించి కొరత, దాంతోపాటుగా ఇటు మరోవైపు కరెంటుకు సంబంధించిన కొరత, సకాలంలో ధాన్యం కొనుగోలు చేయలేక ప్రభుత్వానికి సంబంధించి రైతులు అరిగోస ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఆ శాఖకు సంబంధించిన మంత్రి మీద పూర్తి స్థాయిలో తెలంగాణ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తారా లేదా? ఖచ్చితంగా చేస్తారు. సో ఉన్న మంచి పేరును కాస్త పోగొట్టుకోవడంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పెట్టింది చేయన్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయన అసంతృప్తి ఉండుడేమో కానీ ఆయన మంత్రి పదవికే చేటచ్చిపోయింది. ఎలాగూ రైతులకు న్యాయం చేయలే, పోనీ ఆ మంత్రి పదవిలో కూర్చొని పూర్తి స్థాయిలో ఆయనకు సంబంధించి దాన్ని ఏమన్నా సెట్ చేసే ప్రయత్నం చేసిందా అంటే చేయలే. ఓ పక్కన మంత్రికి సంబంధించి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మన ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, పూర్తి స్థాయిలో ఆయనకు నిధుల కేటాయింపు ఇక్కడ వ్యవసాయ శాఖ కేటాయింపు లేదు. దాంతోపాటు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఆ ముగ్గురే ఆధిపత్య ధోరణి. ఓ పక్కన తుమ్మల, మరో పక్కన పొంగులేటి, ఇంకో పక్కన మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. సో పూర్తి స్థాయిలో ఆ పంచాయతీ ఏ తారాస్థాయిలో జరుగుతుందో కూడా మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితులలో అనేక రకాలుగా కూడా మంత్రి పదవి వద్దురా నాయనా, నీ మంత్రి పదవికో దండం నీకో దండం అనే పరిస్థితులు కూడా చాలా సందర్భాలలో తుమ్మల నాగేశ్వరరావు వెళ్ళగక్కాను. సో పూర్తి స్థాయిలో ఆయన ఏమంటున్నాడు అంటే, గతానికంటే మంత్రి నోట వచ్చిన మాట ఏందట అంటే, బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుండే, ఈ ప్రభుత్వం అనవసరంగా తీసుకొచ్చినాం, ఎందుకన్నా తీసుకొచ్చినామా అనే కాడికి వచ్చిండు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. సో దీనికి సంబంధించి కూడా మనం చూసిన పరిస్థితి అయితే కనుక. సో ఫైనల్గా ఇక్కడ జరిగే చర్చ అంతా కూడా ఒకటే. ఏంటి అంటే, మంత్రి పదవులతోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు సంతోషంగా ఉన్నారా అంటే లేరు. వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని మననం చేసుకుంటున్నారు. అంబేద్కర్ ఏదైతే తెలంగాణ సెక్రటరియట్ దగ్గర అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి పూర్తి స్థాయిలో ఆయన ఆశయాలను అన్నింటినీ కూడా మనం ప్రతిరోజు మననం చేసుకోవాలని కేసీఆర్ చెప్పినట్టు, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అంబేద్కర్ ఆశయాలతోని దాంతో పాటుగా గత ప్రభుత్వమే బాగుండే, కేసీఆర్నే మననం చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఎప్పటికీ ఆది చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొన్న పరిస్థితులే కనబడుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సిచ్యువేషన్సే కనబడుతున్నాయి. వాటన్నింటినీ కూడా ఏమీ చేయలేని పరిస్థితులలో ఉన్నారు కదా. మంత్రుల చేతిలో ఏమీ లేదు. డమ్మీ మంత్రులు అనుకుంటారా, జిరాక్స్ మంత్రులు అనుకుంటారా, లేకపోతే గట్టిగా ప్రశ్నించలేరంట అనుకుంటారా, లేకపోతే వాళ్ళకి సంబంధించి ఏదైతే మంత్రివర్గానికి సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళు ఎక్కడికక్కడ పోరాటం చేస్తారా అంటే లేని పరిస్థితి కనబడతాం. ఇక ఇది ఇట్లున్నదా? ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఉన్నది కదా, ఆ మేడం ఏమంటుందంటే పూర్తి స్థాయిలో ఒకటే పంచాయతీ మొదలుపెట్టింది. ఏమని అంటే, ఒకసారి ప్రభుత్వంపై వ్యతిరేకత నిజం, రుణమాఫీ రైతు భరోసాకు మైలేజ్ రాలేదు,
ముఖ్యమంత్రితో భేటీలో మంత్రుల మాట, పనితీరు మెరుగుపడకపోతే కష్టమే, విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నాం, మంత్రుల బాధ్యత తీసుకోవాలి. 4న ఢిల్లీకి రేవంత్, శాఖల మార్పులపై చర్చ, 5న కేబినెట్ భేటీకి నిర్ణయం అంటూ కూడా ఇక్కడ ఒక అంశం వచ్చింది. ఒకసారి దీన్ని చూద్దాం. ప్రభుత్వం మీద వ్యతిరేకత అంతా ఇంత అనుకుంటున్నారా? వెనక నొయ్యి ముందు గొయ్యి అంటారు కదా, అంతకంటే దరిద్రంగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్లున్నది అంటే వాళ్ళ హైవేల మీద నడిచినా వాళ్ళ బురదలు నడిచినట్టే. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఏం న్యాయం చేసిందని తెలంగాణ ప్రాంత ప్రజలకు ఒకసారి మనం చర్చిద్దాం. దీంట్లో రుణమాఫీ 100% అయిందా? కాలే. రైతు భరోసా 100% అయిందా? కాలే. దాంతోపాటుగా ఇంకా వీళ్ళేంది వీళ్ళ ప్రభుత్వం మీద వచ్చే విమర్శలకు తిప్పికొచ్చే అంత పదునైన అస్త్రాలు, అంత టాలెంట్ ఉన్నది వాళ్ళ దగ్గర. అంత కొడుగుడు మీద ఈకలు వీకే బ్యాచ్ని తీసుకొచ్చి ఆడ కూకబెడతారు. ఏమవుతుంది వాళ్ళకు? ఓ అడ్మినిస్ట్రేషన్ రాదే, ఓ అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ కీలకమైన నిర్ణయాలు తీసుకొని ముఖ్యమంత్రికి మంచి సలహాలు ఇచ్చే పరిస్థితి లేదా? ఏం చేయమంటారండి వాళ్ళను? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ప్రభుత్వంపై వ్యతిరేకత నిజమా అంటే వాస్తవమే కదా, అది 100% వ్యతిరేకత వచ్చింది. మామూలుగా రాలే వ్యతిరేకత, 100కు 100% వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక జీవితంలో మరెన్నడూ భవిష్యత్తులో కూడా ఎవరు నమ్మే పరిస్థితులలో లేరు. నీ 6 గ్యారంటీలు అటకెక్కినాయి, 13 అంశాలు గాలి పోయినాయి, 420 హామీలు గాలి దుమారానికి ఎగిరిపోయినాయి. దాంతోపాటు ఇప్పుడు నువ్వేమన్నా చేస్తావా అంటే ఏం చేసే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఇప్పుడు? పేదల పెన్నిధి కాంగ్రెస్ పార్టీ, బడుగు బలహీన వర్గాల కాంగ్రెస్ పార్టీ కాదు ఇప్పుడున్న పార్టీ. ఇప్పుడున్న పార్టీ పెత్తందారి పార్టీ. ఏది కార్పొరేట్ శక్తులకు రెడ్ కార్పొరేట్ వేసే పార్టీ ఇప్పుడు ఉన్నది. ప్రజల కోసమో లేకపోతే ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమో లేకపోతే ఇక్కడి ప్రయోజనాల కోసమో ఇక్కడి అభివృద్ధి కోసమో కాంగ్రెస్ పార్టీ లేదు. కేవలం వ్యక్తిగత రాజకీయాలు, మంత్రి పదవుల కోసం, వాళ్ళ యొక్క ఆర్భాటాల కోసం మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అందుకే ప్రజలు పొట్టు తిడుతున్నారు. ఉత్తా తిడుతున్నారా? ఏం తిడతారు? వీళ్ళు శాఖల మార్పు. ఏం శాఖల మార్పులు చేస్తారా? ఉన్న శాఖనే చక్కగా చేస్తలేరు, వీళ్ళు ఇంకో శాఖ చక్కగా చేస్తారు. తెలంగాణలో మంత్రులు ఉన్నారు, వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేస్తారు. ఇగో మా తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మేడం ఏమంటారు? ఎందుకింత ప్రజా వ్యతిరేకత? కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు దేనికి? కమిషన్ వసూళ్ల ఆరోపణలలో నిజమెంత? కేసీఆర్కు నోటీసులపై రైతుల స్పందనేంది? పార్టీ నాయకులను ఆరా తీసిన మీనాక్షి నటరాజన్ ఏంది? కేసీఆర్కు నోటీసులు ఏం చేస్తారు? ఇచ్చి ఇట్లా చెమ్మ చెక్క అరటిష ముగ్గ అబ్బాబ్బా హ్యాపీగా ఉన్నది కేసీఆర్కు నోటీసులు ఇచ్చినాం అనుకుంటారా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అద్భుతమైన ప్రాజెక్టే. అది 1,00,000 కోట్ల స్కామ్ అని చెప్పిన దద్దమ్మలకు మూతి పనులు 32 పళ్ళు రాలేటట్టు సమాధానం చెప్పింది ఎల్ఎన్టీను, దాంతోపాటు ఎస్డిఎస్ఏ, దాంతోపాటు సుప్రీంకోర్టు చెప్పింది, దాంతోపాటు సిడబ్ల్యూసీ చెప్పింది, దాంతోపాటు ఇంకా రకరకాలుగా కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. దాని ప్రాజెక్టు మొత్తానికే అయింది 95,000 కోట్లు రా నాయన. వీళ్ళు ఎట్లా అడ్డగోలుగా గాడిద కూతలు కూతారని ఈ ఆరోపణలు చేసే వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో విమర్శలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, ఎందుకు వ్యతిరేకత వచ్చిందంటే నువ్వు ముఖ్యమంత్రి పీఠం ఎక్కినప్పటి నుండి మీ మంత్రులు కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఏ వర్గాన్ని కలిసిరని నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు ఎవరిని కలిసిరు? ఏ వర్గానికి న్యాయం చేసిరు? ఎవరికి పూర్తి స్థాయిలో కూడా అన్యాయం జరగకుండా వాళ్ళందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేసి ఒక 2 పేర్లు చెప్పుర్రి. ఎస్సీ బిడ్డలను కలిసిలా, బీసీ బిడ్డలను కలిసిలా, మైనార్టీ బిడ్డలను కలిసిలా, లేకపోతే ఓసీ బిడ్డలను కలిసిలా, ఎవరిని కలిసిల్లు? అసలు మీరు మీ సీట్ల పంపకాలు, మీ కమిషన్ల పంపకాలే మీ పంచాయతీ మీకే సరిపోతుంది. వ్యతిరేకత రాకపోతే ఏం చేస్తుంది? అరే సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కరుడుగట్టిన కాంగ్రెస్ వాది, జెండా మోసిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రియాశీలకమైన సభ్యులందరూ నాకు ఫోన్ చేస్తారు కదా మా ఆఫీస్కి వచ్చి, రైతనా అప్పుడే మంచిగా ఉండే, విపక్షంలో ఉన్న మంచిగా ఉండే, కానీ అధికారంలోకి వచ్చి ఉన్న ఇజ్జత్ మొత్తం ఉన్న ఒంటి మీద ఉన్న బట్టలన్నీ ఇప్పుకొని తిరగాల్సిన పరిస్థితి అయిపోయింది, మా ప్రభుత్వం బార్బాజ్ అయిపోయిందని కాంగ్రెస్ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. నిన్న నాకు 2-3 కాల్ చేసి ఏది మన వికారాబాద్ జిల్లా నుంచి పాపం వాళ్ళు ఎంత ఆవేదన, ఎంత ఆర్తనాదాలు పడుతున్నారు. అరే నువ్వు సొంత పార్టీకి న్యాయం చేయకపోతేవి, మీ ఊళ్ళకు న్యాయం చేయకపోతేవి, ప్రజలకు న్యాయం చేయకపోతేవి, ఆ కుర్చీకి న్యాయం చేయకపోతే ఎందుకండి ఇక వీళ్ళుండి కేసీఆర్కు నోటీసులు? ఏం కేసీఆర్కు నోటీసులు ఇస్తే ఏం జరుగుతుంది నాకు అర్థం కాదు. తెలంగాణ సైలెన్స్గా ఉన్నది అంటే అది పూర్తి స్థాయిలో ఏదో వైలెన్స్ గట్టిగానే అవుతుంది. కేసీఆర్కు నోటీసులు ఇచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారియర్స్ అందరూ సైలెంట్గా ఉన్నారు అంటే ఆ ఉద్యమాన్ని, ఆ యొక్క వ్యూహాలను ఎవరు పసిగట్టలేకపోతున్నారనే అర్థం. నోటీసులు ఇవ్వగానే వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు కాదు ఇప్పుడు జరగబోయే విపత్తును మీరు గ్రహించుకోరు. ఇంకొక విషయం ఏంటంటే
నేతల మధ్య సఖ్యత. ఏం నేతల మధ్య సఖ్యత ఉంటుంది? గా శ్రీధర్ బాబు ఏది జగిత్యాల పర్యటన పోయా. జగిత్యాల ఎమ్మెల్యే, జగిత్యాలకు సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఏం చేసిండు? ఇట్లా హక్ చేసుకోకపోతే దూరం ఉండు, మీది దొరల రాజ్యం, దోపిడి రాజ్యం, మాది కాదయ్యా, మా ప్రభుత్వం వేరే ఉండే, మా కాంగ్రెస్ కాదు. ఇక ఏంది ఏమో అన్నాడే, ఎగురు పోర్రి ఇక కానీ పోర్రి మీ పని అని ఏదో డైలాగ్ వేసిన పరిస్థితి కనబడ్డది. ఏడా సఖ్యతగా ఉన్నది? పొంగులేటికి బచ్చికి పడదా, పొంగులేటికి తుమ్మలకు పడదా? దాంతోపాటు ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు ఏది జడ్చర్లకు సంబంధించిన అనిరుద్ రెడ్డికి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యేలా, దాంతోపాటు మంత్రులకు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నదా? ఇక ఏం చేయాలి చెప్పుర్రి? ఎందుకింత ప్రజా వ్యతిరేకత అంటే ఏం చేసిళ్ళు? మీరు రుణమాఫీ చేయకపోతే, రైతు బంధు చేయకపోతే, రైతు రుణమాఫీ చేయకపోతే, రాజు యువ వికాసం అయిపోతుంది, దాంతోపాటు అది విద్యా కార్డు ఇవ్వకపోతే, ఏది మహిళలకు స్కూటీలు ఇవ్వకపోతే, దాంతోపాటు 15,000 రూపాయలు ఇవ్వకపోతే, రైతు కూలీలకు మీరు పెట్టిన మేనిఫెస్టోలో ఏమి ఇచ్చిర్రని ఎందుకు అడ్డగోలుగా హామీలు ఇచ్చారు? తెలంగాణ ప్రాంత ప్రజలు వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. మిమ్మల్ని నమ్మరు. మిమ్మల్ని ఎందుకు నమ్మరంటే పూర్తి స్థాయిలో మీ ప్రభుత్వాన్ని కాదు కదా, కాంగ్రెస్ జెండాను చూస్తేనే పక్క జరగనే కడికొచ్చింది తెలంగాణ ప్రాంత ప్రజలలో. దానికంటే గులాబీ జెండే మంచిగా ఉండే. 100% కాకపోయినా 80% అని ఇచ్చేది. మీరు 100%లో 10% కూడా లేదు కదా. ఒక్క మహా అన్నందుకు ఒక పథకం అయితే అమలైంది. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలుసు కదా, బస్సు ఫ్రీ బస్ అనేది మహిళలకు ఒక్కటైంది. గంత మించి ఇంకేం కాలే. ఏం జరుగుతుంది, ఏమవుతుంది వీళ్ళ వల్ల? ఏం కాదు. పూర్తి స్థాయిలో మనందరం కూడా చూసినాం కదా. ఇక వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఏదో చేస్తున్నారు, ఏదో అవుతున్నారు, దీనికి సంబంధించి ఏదో జరుగుతున్నది అంటే ఎట్లా జరుగుతుందండి నాకు అర్థం కాదు. ఇక దాంతోపాటుగా ఇగో చూడుర్రి, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం ఏమని చెప్పాలి? ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అనాలనా? ఎందుకు దీని కథ ఏంది? ఎల్లంపల్లిలో దొంగలు పడ్డారు. మాఫియా దందా, రాజకీయ అండా, బ్యాక్ వాటర్కు భారీగా అడ్డకట్టలు, 150 ఎకరాలు ఆక్రమించి 30 చేపల చెరువుల నిర్మాణం, రైతుల అవసరం ఆసరగా తీసుకునే అక్రమార్కుల ఆగడాలు, కొన్ని పొలాల లీజ్, మరికొన్ని భూముల ఆక్రమణ, ప్రాజెక్టు బ్యాక్ వాటర్ చేపల చెరువుల తవ్వకం, కాంగ్రెస్ నాయకుల అండతో రెచ్చిపోతున్న మాఫియా. ఇక చూడ్రి, ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ భూములను కబ్జా చేసి తవ్విన ఓ చేపల చెరువుకు సంబంధించి ఇది మన కాంగ్రెస్. సపర్లు కొట్టిగా మీనాక్షి నటరాజన్ జీ కైసే అచ్చియేనా? రేవంత్ రెడ్డి జీ బాగుందా ఇది? మీ పార్టీకి సంబంధించి చూసుకోరిగా. అసలే మాఫియా, దానికి కాంగ్రెస్ నేతలు తోడయ్యారు. ఫలితంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాలకు అడ్డకట్ట వెలిశాయి. రైతుల పొలాలు చెరువుల చేపలయ్యాయి. అధికార బలమే ఆక్రమణల పాల్పడడంతో అధికార యంత్రాంగం చేష్టలు అడిగి చూస్తున్నది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని పలు గ్రామాలలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో ఆక్రమణలు మొదలయ్యాయి. రైతులను భయపెట్టు నచ్చజెప్పి పొలాలు లీజుకు తీసుకుంటున్న మాఫియా బ్యాక్ వాటర్ అడ్డుకట్టలు వేసింది. మొత్తం 30 చెరువులను ఆక్రమంగా తవ్వి చేపలు పెంచుతూ ప్రాజెక్టు బహుళ ప్రయోజనాలకు లీడర్ మూట గండి కొట్టిస్తున్నది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చెప్పు, దొంగల రాజ్యం, దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్లేదు. అంతకంటే అధ్వానం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చే ఆలస్యం ఉన్నది. అసలు మన తెలంగాణలో ఎక్కడ కూడా గజం కూడా ఇచ్చిపెట్టేటట్లేరు కదా. మంత్రులు అట్లనే ఉన్నారు, ఎమ్మెల్యేలు గట్టనే పాడబడ్డారు, ఆఖరికి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా గట్టనే ఉన్నారు. ఇక ఏం చేయాలి చెప్పుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇక ఏమవుతుంది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఒకసారి చూడుర్రి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక కాంగ్రెస్ వాళ్ళు ఆ చెరువులు 30 చెరువులు తవ్విర్రట. కబ్జాలు మళ్ళీ ఇవన్నీ మొత్తం కబ్జాలు. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక. ఏం న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ? పాడుగాను. ఎవరికి న్యాయం చేసింది? వాళ్ళ పార్టీ వాళ్ళకి చేయపోతే, నువ్వు ఎవరికి చేయపోతే మరి ఎందుకు అధికారంలో ఉన్నట్టు? దేనికోసం? ఎవరి ప్రయోజనాల కోసం? పూర్తి స్థాయిలో కూడా ఎక్కడా కూడా లేదు కదా. మొత్తం దొంగలు, దోపిడీ రాజ్యమే అయిపోయాయి. ఇంకేం చేయమంటావు వాళ్ళని? ఇక గిడ ఏమో రాశిలు, తెలంగాణ వాళ్ళం, దిల్దారోళ్ళం, తాగుట్లనే కాదు త్యాగాలలో ముందుంటాం, మాట తప్పం మడమ తిప్పం, ఆపదస్తే ఆదుకుంటాం, నకరాలు చేస్తే తొడకలు తీస్తాం, మట్టిని ప్రేమిస్తాం, మనిషిని ప్రేమిస్తాం. తెలంగాణలో అనగానే అందరికీ తాగుడు తినే గుర్తొస్తుంది. ఇక్కడ మట్టిలో పుట్టిన ప్రతి ఓడికి ఓ గుణం ఉంటుంది. కేవలం తాగుట్లనే కాదు త్యాగాలలోనూ తెలంగాణ ప్రజలు ముందుంటారు. కులం మతం చూడకుండా ఆపదలో ఉన్నోడికి ఆపన్న హస్తం అందిస్తారు. ఆ విషయంలో తగ్గేదేలే. మాట తప్పరు, మడమ తిప్పరు. చేతుల్లో పైసా లేకపోయినా ఎక్కడికైనా అడిగి మరీ సాయం చేస్తారు. మట్టిని ప్రేమిస్తారు, మనిషిని ప్రేమిస్తారు. ఇంకా సొంతూరిని అమ్మలా ప్రేమించడమే కాదు, ఆదరిస్తారు కూడా. ఇదొకటే కాదు, ఎవరైనా కయ్యానికి కాలు దూతే అందరూ ఒకటే.
వారి లెక్కలు సరి చేస్తారు. తెలంగాణలో గురించి పూర్తిగా తెలియాలంటే మనం అంటే ఒకసారి ఈ స్టోరీ అట చూసే ప్రయత్నం చేద్దాం. సో పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజంగా మా తెలంగాణలో నిజం చెప్తున్నా, తెలంగాణలకు సంబంధించి ఇక్కడ సొంత గ్రామాలను తల్లిలా ఆదరిస్తారు. ఇది వాస్తవమైన విషయం. దాంతోపాటు ఆపద వస్తే మన జేవుల చిల్లి గవ్వ లేకున్నా పరయోడి దగ్గరవే దండమెట్టి కాలముక్కైనా 10 లక్షలు తీసుకొచ్చైనా ఏది పక్కోడికి సాయం చేసే గుణం ఉంటుంది. ఒకటే విషయం ఆలోచించండి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 1200 మంది విద్యార్థులు అమరవీరులైందని ప్రతి ఒక్కరి నోట వస్తుంది. దేనికైనా 1200 మంది విద్యార్థులు వాళ్ళ ఇంటి కోసమా, వాళ్ళ వాడ కోసమా, లేదా వాళ్ళ బంధువుల కోసమా, లేకపోతే వాళ్ళ చుట్టాల కోసమా, లేకపోతే ఆ ఊరి కోసమా, పోనీ ఆ మండలం కోసమా, పోనీ ఆ నియోజకవర్గం కోసమా, జిల్లా కోసం కాదు కదా. ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం, అంటే ఈ రాష్ట్రం కోసం దేన్ని ఆలోచించలే కదా, వాళ్ళ కుటుంబాలను కూడా ఆలోచించలే, ఎవరిని ఆలోచించలే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు, నా మరణంతోనైనా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే చాలని 1200 మంది విద్యార్థులండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గొప్పతనం ఎంత వర్ణించినా చాలా తక్కువ. ఎందుకు చెప్తున్నా అంటే, కన్న తల్లి గురించి చెప్పమను, తల్లిదండ్రుల గురించి చెప్పమంటే ఎంత చెప్పినా ఒడవదో, గట్లనే మా తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పినా ఒడవదు. ఇది వాస్తవమైన విషయం. చాలామంది తెలియని విషయం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు యుద్ధానికి సై అంటారు, ప్రేమకు సై అంటారు, త్యాగానికి సై అంటారు, దాంతోపాటు సేవకు సై అంటారు. నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులను ఒక్కసారి కదిలిచ్చినా కూడా కన్నీళ్లు ఉన్నప్పటికీ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. దాంతోపాటు తెలంగాణ రైతాంగాన్ని పూర్తి స్థాయిలో కదిలించారు. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రం కోసం చాలా గొప్పగా చెప్తారు. కానీ కొంతమంది దుర్మార్గులు ఈ రాష్ట్రంలో వచ్చి ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇజ్జత్ తీసే ప్రయత్నం చేస్తారు. అంతే, అంతకుమించి వాళ్ళు చేసేది ఏముండదు. కానీ మనందరికీ తెలిసిన విషయమే కదా, అంతకుమించి ఇంకేముంటుంది. ఇక మా గోడు ఎవరికి పట్టదా, బదిలీల తీరుపై హోంగార్ల ఆవేదన, రాజకీయ ప్రమేయం ఉందంటూ ఆరోపణ, దూర ప్రాంతాలకు పంపొద్దని ఆవేదన అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ హోంగార్ల కథ, వీళ్ళ కథ అంతా ఇంత కాదన్నా అది ఇప్పట్లో ఒడిస్టట్టే లేదు. ఒకసారి వీళ్ళ చూద్దాం. పాపం మా గోడు ఎవరికి పట్టదా, బదిలీల తీరుపై హోంగార్ల ఆవేదన, నిర్దాక్షిణ్యంగా బదిలీ ఎలా చేస్తారని ఆగ్రహం, రాజకీయ ప్రమేయం ఉందంటూ ఆరోపణ, ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతం, దూర ప్రాంతాలకు పంపొద్దని ఆవేదన, ప్రభుత్వమే పట్టించుకోవాలని వినతి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వీళ్లకు ఉద్యోగ భద్రత లేదు, చాలని జీతం, అది కూడా పని చేస్తేనే వస్తుంది, లేకుంటే లేదు, సెలవులు లేవు, చాకిరీ మాత్రం చేయాల్సింది, ఆరోగ్య భద్రత లేదు, రవాణా భత్యం లేదు, సమస్యలపై అధికారులతో మాట్లాడితే ఉన్న ఉద్యోగం పోతుందనే భయం, చాలని జీతాలతో అనేక సమస్యలతో పోరాటం చేస్తూ బ్రతికిడుస్తున్న హోంగార్డులకు ఇప్పుడు అధికారులు చేపట్టిన బదిలీలో గుండె మీద రాయి వేసినంత పనైపోయింది. కనీసం వారి విల్లింగ్ అడగకుండా, వారి ఆర్థిక భారం సమస్యలు పట్టించుకోకుండా చేపట్టిన బదిలీలతో వారు దిక్కుతోచని స్థితులలో పడ్డారు. వారి గోడు ఉన్నతాధికారుల ముందు వెళ్ళబోసుకుందామంటే ఉన్న నౌకరి ఉంటుందా పోతుందా అనే భయంలో గురవుతున్నారు. చిన్న జీవుల బ్రతుకులకు దూరమైన భారమే ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, రవాణా భత్యం వంటివి ఏవి కూడా లేకున్న అరకొర జీతాలతోని ఉన్న చోటే ఉద్యోగం చేస్తూ బతికిడుస్తున్నారు హోంగార్డులు. ఇప్పుడు వారిని సుదూర ప్రాంతం బదిలీ చేస్తే వారికి ప్రయాణ భారంగా మారుతుంది. ప్రయాణం చేయకుండా నౌకరీ చేసే చోట కుటుంబంతో సహా అద్దె ఇంట్లో ఉండడం అంటే అది వారికి తలకు మించిన భారం అవుతుందని ఆందోళన చెందుతున్నారు. పని చేస్తేనే వచ్చిన చిన్న బ్రతుకులైన తమకు దూరం బదిలీ చేయడం అంటే తమ బ్రతుకులతో చెలగాటం ఆడడమే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇతర జిల్లాలకు బదిలీ, చాలని జీతాలు ఉన్నా కూడా విధుల నిర్వహణలో ముందుండే హోంగార్డుల కుటుంబాల బదిలీల ప్రస్తావన వచ్చిన నాటి నుంచి భయంతో విలవిలలాడుతున్నారు. కరీంనగర్ కమిషనరేట్, రాజన్న సిరిసిల్ల జిల్లా, దాంతోపాటు జగిత్యాల జిల్లా, రామగుండం జిల్లా, మరోవైపు వరంగల్ జిల్లా, సిద్దిపేట జిల్లాల పరిధిలోని పనిచేస్తున్న 337 మంది హోంగార్డులను మే 28న చేసిన బదిలీలతో వారి కుటుంబాల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. గతంలో హెడ్ కానిస్టేబుల్ ర్యాంకు నుండి పైకి మాత్రమే జోనల్ కింద పరిగణించి పక్క జిల్లాలకు బదిలీ చేసేవారు. ఇప్పుడు దానికి విరుద్ధంగా కనీసం వాళ్ళకి విల్లింగ్ తీసుకోకుండా చేపట్టిన బదిలీలు హోంగార్డులకు తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. ఈ బదిలీలలో అవుట్ఫిట్లో పనిచేసే వారి విల్లింగ్ అడిగి కూడా పరిగణలోకి తీసుకోకుండా దూర ప్రాంతాలకు బదిలీ చేసి ఆఫీసులలో పనిచేసే వారి విషయంలో రాజకీయ పరమైన పైరవీలతో ఆపినట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంతమంది హోంగార్డులను ఒకేసారి బదిలీ చేయడం వెనుక ఆంతర్యం ఏంటనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆరోకోర జీతాలు, వీళ్ళ జీతాలు ఎంత ఉంటాయి అనుకుంటారు హోంగార్డులే? ఇక చూడరు వీళ్ళ టోపీలు, వీళ్ళ బతుకులు చూడు మొత్తం ఎండిపోయినట్టు లేరు పాపం. మీరే చూడరు, గొడ్డు చాకిరి చేపిస్తారు వీళ్ళ చేత. గతంలో నేను చాలా వీడియోలు చేసినా, ఇప్పుడు కూడా చేస్తా.
వీళ్ళ వీళ్ళ గొడ్డు షాకిరిగా చూడు. ఇదే వేరే వీళ్ళకంటే పై ర్యాంక్ వాళ్ళ చూడు ఎట్లుంటారో, వీళ్ళు మొత్తం ఎండుకపోయినట్టుంటారు. హోంగార్లను మీరు ఏందన్నా చూడు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బక్కగా చిక్కి పానమంతా ఇక గాలికి ఊత్తే పోతాడా అన్నట్టుంటాయి. ఎందుకంటే వాళ్ళ గొడ్డు షాకిరి చేపిస్తారు. వాళ్ళ జీతభత్యాలు కానీ, వాళ్ళ కష్టాలు కానీ, వాళ్ళ కన్నీళ్ళు కానీ పాపం అనిపిస్తుంది వీళ్ళని చూస్తే. నిజంగా అరకొర జీతాలు 2014 ముందు వారి జీతం ఎంత ఉండే? 9,000 ఉండే. గత ప్రభుత్వ హయాంలో వారి సేవలను గుర్తించి మొదట 12,000 చేసిళ్ళు, తర్వాత 20,000 చేసిళ్ళు, ఆ తర్వాత 27,000 పెంచగా ప్రస్తుతం ప్రభుత్వం 79 రూపాయలు మాత్రమే పెంచింది. అరకొర జీతాలను వేలదీస్తున్న తమ జీవితాల మీద ప్రస్తుత బదిలీలతో ప్రభావం పడుతుందని హోంగార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పెద్ద మనసుతో తమ బాధలను గమనించి తమ సమస్యలను గుర్తించి న్యాయం చేయాలని వారు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఏం చేస్తారు వాళ్ళు? ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి సెలవులు ఉండవు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా వెళ్ళాల్సిందే. ఇంకొక ఘోరమైన పరిస్థితి ఏంటంటే వీళ్ళకి ఇచ్చే ఈ 27,000 జీతాలలో ఇప్పుడు పక్క జిల్లాకి వేసిళ్ళు అనుకో, ఆడ రూమ్ రెంటో 10,000 పోతుంది, ఆ ఇంట్లో ఖర్చులో 5,000 పోతాయి. దాంతోపాటుగా ఏదైనా చిన్న నొప్పి అంటే రోజు వాళ్ళు తిరగడానికి 5,000 అయిపోయినాయి, 20,000. ఇక మిగిలినన్ని 7,000 కీలకతం దుకాణం బంద్. ఇంకా వాళ్ళ జీవితాలు ఏం చేయంటారు పాపం. హోంగాళ్లను పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వం పట్టించుకోదండి. హోంగాళ్లను చూడంగానే ఏదో గొడ్డు చాకరీ చేసేటోళ్ళ లెక్క చూస్తారు పాపం. వాళ్ళని కనీసం ఎక్కడా కూడా వాళ్ళకి న్యాయం చేసిన దాఖలాలు కానీ, న్యాయం చేసే దాఖలాలు కూడా కనబడదు. రైట్, ఇక మరో అంశం. కేటీఆర్ వచ్చాకే కవిత వరుస కామెంట్లపై అస్సానం. అప్పటి వరకు నేతలు మౌనం. ఇప్పటికే ఎవరు మాట్లాడవద్దని కేసీఆర్ ఆదేశం. ఎవరి పని వారు చేసుకోవాలని నేతలకు సూచన. ఫామ్ హౌస్ కు కవిత పిలుస్తారా? కేటీఆర్ భేటీ అవుతారా? హరీష్ రావుతో చేసిన మాదిరిగానే సయోధ్య కుదురుస్తారా? ఆసక్తికరంగా మారిన పార్టీ వ్యవహారం అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం. దాంతోపాటు జాగృతి అనుబంధ సంస్థగా యూపీఎఫ్ ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే జాగృతికి సంబంధించిన ఆఫీస్ ఓపెన్ చేయడంతో పాటు జాగృతికి సంబంధించిన అనుబంధ సంఘాలు 2014 ముందు ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేపట్టి వాటిని పూర్తి స్థాయిలో పటిష్టం చేసి వాటి ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ముందడుగు వేసేందుకు ఇక్కడ జాగృతి సిద్ధమైనట్టుగా తెలుస్తున్నది. ఎందుకంటే జాగృతికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కమిటీలను ఏర్పాటు చేయడం, దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ప్రోగ్రాంలో కూడా కంటిన్యూగా వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో పూర్తిగా ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ జాగృతి సంస్థకు సంబంధించి అన్ని రకాల కమిటీలను, అన్ని రకాల విభాగాలను, యూత్ కానీ, మహిళ కానీ, కార్మిక కానీ, దాంతోపాటు అన్ని రకాల విభాగాలను ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణలో పూర్తి స్థాయిలో కూడా కార్యక్రమాలను చేపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి దీనికి సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, జాగృతి టీం ఎలా పనిచేస్తుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు ఏంది అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ గడ్డ సమాజ శ్రేయస్కు అడ్డ. అందరూ బాగుండాలనే కుట్రలు కుతంత్రాలు లేని మనస్తత్వాలు, అనుకున్నదే సాధించే వరకు పూర్తి స్థాయిలో కూడా ఆస్తులను అమ్మి అయినా పోరాడుకునే మనుషులు. వ్యక్తి పూజ వద్దు, వ్యవస్థను మార్చాలని కోరుకునే ప్రజలే ఇక్కడ ఎక్కువ. అందరూ ఏదో ఒక రూపంలో వ్యవస్థలను వ్యక్తుల కోసం వారి ఫ్యామిలీ పరం కాకుండా పోరాడుతూనే ఉంటారు. కక్షలు ఉండాల్సింది, నష్టం జరగాల్సిన వారికి కోపం రావాల్సింది వ్యవస్థను వయసుతో పాటు అమ్ముకునే వారిపై మాత్రమే అంటారు ఈ గడ్డపై ఉన్న ప్రజలు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పూర్తి స్థాయిలో తెలంగాణకు ఏదో వెళ్తూ ఉన్నది. ఎక్కువ అయిన ఆర్థిక అసమానతలు, వ్యవస్థల నుంచి వ్యక్తి పూజకు మారిన తీరు, ఆదాయ మార్గాలని ఇంకా ఆంధ్ర ఇతర రాష్ట్రాల వాళ్ళకే. అందుకే తెలంగాణకు ఏదో వెళ్తి. అసమానతలే అన్నిటికీ కారణం. తెలంగాణ పోరాటంలో అసలు బాసిన వారు ఎందరో, వ్యవస్థలోని లోపాలను ప్రశ్నిస్తున్న వారు చాలామంది ఉన్నారు. వారంతా సంపద సృష్టించే రంగాలలో వెనకబడిపోవచ్చు, కానీ పనికి రాకుండా పోలేదు. డబ్బులు ఎక్కడ ఉంటే అక్కడే నేనుంటా అని ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎదిరించి వ్యసనాలను ఆసరగా చేసుకుని దోచుకుంటున్న రోజులు కొనసాగుతూనే ఉన్నాయి. 11 ఏళ్లలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఎక్కువగా సంపాదించారు. పక్కనే ఉండే వికారాబాద్, యాదాద్రి అంతంత మాత్రమే. ఇక ఆదిలాబాద్ అయితే అడ్రస్సే లేదు, ములుగు ఉద్యమాలతో మూలుగుతున్నది. ఇక ఫర్ క్యాపిటల్ సంబంధించి 2014-15లో 1,24,104 ఉండగా 2020 నాటికి 86% వృద్ధి చెంది, అనగా 2,31,326. కానీ ఏ జిల్లాలో ఎంత అంటే 2024 నాటికి తలసరి ఆదాయం ఏడాదికి సరిగ్గా కూడా 3.5 లక్షలకు పెరిగింది. కానీ ఇదంతా తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం కాదు, ఇతర రాష్ట్రాల వ్యక్తులకు మేలు చేస్తే వచ్చే ఆదాయం. ఐటీ సెక్టార్లో 65% ఆర్థిక వృద్ధి ఉంది. ఇది హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జీడిపి 54%. వ్యవసాయ ఆధారిత జిల్లాలోనూ పంటలు బాగా పండిన మార్కెట్కే
మార్కెట్ లేక నష్టపోయారు. ఇక నష్టాలను పూడ్చేందుకు పథకాలు పెట్టినా అంతకంటే ఎక్కువ పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారు ప్రభుత్వాలు. ఆక్స్ఫామ్ నివేదికలో 1% ప్రజల వద్ద 40% సంపద ఉండగా మిగిలిన 50% వారు కేవలం 3% సంపద కలిగి ఉన్నారు. అంటే తెలంగాణ తెంచుకున్నది 1%. ఇతర రాష్ట్రాల ప్రజలకు సంపద సృష్టించడానికైనా తెలంగాణలోని 50% మంది ప్రజలకు 3% నుంచి 30% వరకే తీసుకెళ్లేందుకే సిస్టమ్ ఇంకా మారలే. ఇతర రాష్ట్రాల ఎంగిలి మెతుకుల కోసం 10 ఏళ్ల బీఆర్ఎస్ పనిచేసింది. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం ఏం చేస్తుందని ప్రజల వద్ద నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. రేపు బీజేపీ అనుకున్న పక్క రాష్ట్రం కాదు కదా, ఇతర రాష్ట్రాలకు సంపద వెళ్లే అవకాశాలు లేకపోలేదు. అందుకే తెలంగాణ ప్రజలు సంపద పెంచే ఆలోచన అవకాశాలు రావాల్సి ఉంది. కులం మతం కాదు, తెలంగాణ అస్తిత్వం ఉన్నవారికి అన్ని రావాలి, అన్ని రావాలి, ఇవ్వాలి. అందుకే ఈ వెల్త్ కనబడుతుంది అని కూడా పూర్తి స్థాయిలో కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక వెల్త్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. నిజంగా కూడా ఆర్థికంగా విషయంలో కనుక మనం చూసుకుంటే ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి అయితే కనబడని పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తం ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వెల్త్ అయితే చూస్తాం. అయితే దానికంటే ముందు మరి ఇంకొక అంశం కూడా చర్చించుకుందాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఒకసారి మీరందరూ కూడా చూడుర్రి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం అనేక రకాలుగా చాలా సందర్భాలలో కూడా చూసే ఉంటాం. సో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ కేటీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇతర దేశాలకు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. దేశ రాజకీయాలలోనే ఖండాంతరాలను దాటి అతిపెద్ద పార్టీ ఆవిర్భావం నిర్వహించిన మొట్టమొదటి సభ. మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను దీని గురించి ఒక క్లారిటీ ఇస్తున్నా. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే ఇక్కడ పూర్తి స్థాయిలో పార్టీ ఆవిర్భావానికి సంబంధించి ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఉందో ఆ రాష్ట్రంలో జరగడం సర్వసాధారణంగా చోటు చేసుకున్న అంశాలు మనం చాలా సందర్భాలలో చూస్తూనే ఉంటాం. కానీ ఏకంగా ఒక ప్రాంతీయ పార్టీ ఖండాంతరాలు దాచి మొట్టమొదటిసారిగా సభ నిర్వహిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. గుర్తుపెట్టుకోరు, ఇది చరిత్ర పుటలలో లిఖించిన అక్షర సత్యం. దాంతోపాటు దేశ ప్రధాని ఒక్కడే విదేశాలలో సభలు సమావేశాలు పెడతారు. ఇది చాలా సందర్భాలలో కూడా చూస్తాం. అయితే భారతదేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ కానీ, గతంలో ఒబామా ఉన్నప్పుడు కానీ, ట్రంప్ ఉన్నప్పుడు కానీ, ఇతరత్ర చాలామంది సభలలో పాల్గొనడం మనం సర్వసాధారణంగా చూస్తాం. ఒక దేశానికి సంబంధించిన ప్రధాని మాత్రమే పెడతారు. కానీ అనుకున్న సమయంలో తనదైన మార్కు చూపెట్టి విదేశీ గడ్డపై గులాబీ జెండా ఎగరవేసిండు కేటీఆర్. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన రజతోత్సవాలు 25వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఖండాంతరాలు దాటి పూర్తి స్థాయిలో సభ పెట్టడం ఒక అంశం. దాంతోపాటు దేశ ప్రధాని మాత్రమే పెట్టే సభలలో ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించిన ఒక సాధారణమైన మాజీ మంత్రి, ఒక రాష్ట్రానికి సంబంధించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇతర దేశాల కట్ట మీద పూర్తి స్థాయిలో పెడుతున్నారంటే మరో అంశం. ఇంకా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అగ్రరాజ్యమైన అమెరికాలో పార్టీ రజతోత్సవ వేడుకల అట్టహాసంగా జరిపి విదేశీ గడ్డ మీద గులాబీ ముద్ర కూడా చెరగని ముద్ర వేస్తుందనేది విశ్లేషకులు కూడా ఇక్కడ భావిస్తున్నారు. దేశ రాజకీయాలలో ఏ నాయకుడు కూడా తలపెట్టని కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో కూడా జరిపి తెలంగాణ ఖ్యాతిని బీఆర్ఎస్ ఆవిర్భావాన్ని ప్రపంచ ఖ్యాతికి చాటి చెప్పిండు కేటీఆర్. ఈ ఒక్క విషయంలో మనం పూర్తి స్థాయిలో కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అంశం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఒక రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆవిర్భావ వేడుకలు అంటే కేవలం ఆ రాష్ట్రానికి సంబంధించిన పరిసర ప్రాంతం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రజతోత్సవాలు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇక్కడే జరుపుతాం. కానీ ఇదే విధంగా ఇక్కడ జరిపినట్టే రజతోత్సవానికి సంబంధించి విదేశీ గడ్డ మీద జరపడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఖండాంతరాలు దాటి అక్కడ పూర్తి స్థాయిలో జరుపుతున్నారంటే చాలా గొప్ప విషయం ఇది. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే కేటీఆర్ మార్కు చాలా స్పష్టంగా కూడా చూపెడుతున్న పరిస్థితి. ఒక దేశ ప్రధాని విదేశీ గడ్డ మీద పూర్తి స్థాయిలో సభలు నిర్వహించడం అనేది సర్వసాధారణంగా చూస్తాం ఏ దేశానికి సంబంధించిన ఆ దేశాన్ని. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విదేశీ గడ్డ మీద పూర్తి స్థాయిలో కూడా జరపడం అనేది బీఆర్ఎస్ శ్రేణులలో నూతన ఉత్తేజంతో పాటు ఒక ఆనందాన్ని ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. విదేశీ గడ్డ మీద ఉన్న చాలామంది ప్రముఖులు కూడా ఆ సంతోషాన్ని వెళ్ళగక్కుతున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా చూడాల్సిన అంశం ఏంటి అంటే విదేశీ గడ్డ మీద ఒక ప్రాంతీయ పార్టీ ఎన్ఆర్ఐలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు మనం చాలా సందర్భాలలో చాలా సమయాలలో కూడా చూసాం. కానీ ఇక్కడ ఏకంగా కూడా విదేశీ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రజతోత్సవాలను జరపడం అనేది చాలా గొప్ప విషయం.
విదేశీ గడ్డ మీద పూర్తి స్థాయిలో ప్రాంతీయ పార్టీ అంటే అది కాస్త బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా భారతదేశ రాజకీయాలలో వెలుగు వెలగాలనుకున్న పార్టీ పూర్తిగా కూడా విదేశీ గడ్డ మీద వెలుగుతున్న తరుణం అయితే చూస్తున్నాం. కేటీఆర్ పర్యటన అయితే సక్సెస్ అయిపోయింది. పూర్తిగా అమెరికాకు సంబంధించి పర్యటన ముగించుకొని ఇటు డల్లాస్కు చేరుకోవడం, డల్లాస్లో పూర్తి స్థాయిలో తన ప్రసంగం కానీ అక్కడికి వచ్చిన తెలంగాణ వాదులు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభిమానులు కానీ శ్రేణులు కానీ ఆ పార్టీకి సంబంధించి కార్యకర్తలు కానీ అమెరికా పర్యటన మాత్రం దాంతోపాటు డల్లాస్కు సంబంధించిన సభ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ సక్సెస్తో పాటుగా కేటీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీని నూతన ఉత్తేజంతో పాటు విదేశీ గడ్డ మీద గులాబీ జెండా ఎగరవేసిండు అనేది వాస్తవం.